శ్రీ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. ఈనాడు ఈ ధారావాహిక ప్రసంగంలో 31వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారిని ఆహ్వానిస్తున్నారు. సంస్కృతి సంపద ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా విశేషమైనటువంటి సేవ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ మరియు డాక్టర్ ఇట్టు వెంకటేశ్వర్లు గారికి నమస్కారం. అద్భుతమైనటువంటి యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే గీత తత్వము. దీన్ని మీరు ఎక్స్రే ఆఫ్ గీత, లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్ ఆఫ్ గీత, ఇంకేమనొచ్చండి, సిటీ స్కాన్, ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే మనకి బయట కనబడినటువంటి విషయాలన్నీ కూడా ఈ స్కానింగ్స్ లో దొరుకుతాయి, ఎక్స్రేలో దొరుకుతాయి. 3D స్కాన్స్, 2D స్కాన్స్, ఇవన్నీ. అదేవిధంగా శ్రీమద్ భగవద్గీతలో భగవంతుడి యొక్క వాస్తవిక సందేశం ఏమిటి మనకి, మానవాళికి అన్నది ఈ రోజున మనము అర్థం చేసుకోలేకపోయాము. ఎందువలనంటే శ్రీమద్ భగవద్గీతని కేవలం ఒక యుద్ధ శాస్త్రముగా అర్థం చేసుకోవడం వల్ల, శ్రీమద్ భగవద్గీతని కేవలం ద్వాపర యుగానికి సంబంధించిన శాస్త్రముగా అర్థం చేసుకోవడం వల్ల, శ్రీమద్ భగవద్గీతని కేవలము ఒక అర్జునుడు అన్న ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించింది అని అర్థం చేసుకోవడం వల్ల, అదేవిధంగా శ్రీమద్ భగవద్గీత ఒక ధర్మానికి చెందినటువంటి శాస్త్రము, అందరికీ సంబంధించిన శాస్త్రం కాదు అని ఆ విధంగా తప్పుగా అర్థం చేసుకోవడం వలన శ్రీమద్ భగవద్గీతని ఎవరైనా కుటుంబంలో మరణించినప్పుడు, కుటుంబంలో బంధుమిత్రులలో ఎవరైనా మరణించినప్పుడు అప్పుడు మాత్రమే శ్రీమద్ భగవద్గీతను మనము గుర్తు చేసుకోవాలి, ఆ శ్లోకాలు వినాలి, పారాయణం చేసుకోవాలి. ఇవన్నీ కూడానండి గీత సమర్థించటం లేదు. మనం గీత పేరు మీద ఏదైతే చలామణి అవుతుందో అది గీత సమర్థించటం లేదు. గీతలో ఉన్నటువంటి నా కొరకు భగవద్గీత ఏ సందేశం ఇస్తుంది అన్నది మనకు అర్థం కాలేదు ఇప్పటి వరకు. అందుకనే స్వయముగా భగవంతుడే ఈ సృష్టి మీద అవతరించి, నా పిల్లల్లారా, మీరు అర్థం చేసుకున్నది నేను చెప్పలేదు, నా యొక్క జ్ఞానం ఏదైతే నేను చెప్పానో అది మీకు అర్థం కాలేదు, కాబట్టి మీరు ఇంత ఇదిగా మీరు భక్తి చేస్తున్నప్పటికీ, జపాలు తపాలు నోములు వ్రతాలు చేస్తున్నప్పటికీ, పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు దానాలు పుణ్యాలు చేస్తున్నప్పటికీ కూడా మనిషి ఆధ్యాత్మికంగా పతనమవుతున్నాడు, నైతికంగా పతనమవుతున్నాడు, మానవీయ విలువలు లేకుండా పోతున్నాయి. సాటి మనిషిని సాటి మనిషిగా గుర్తించటము లేదు. లివ్ అండ్ లెట్ లివ్ అంటారు చూసారా, జీవించు జీవించనివ్వు, అందరికీ జీవించే హక్కు ఉన్నది. ఇది భగవంతుడు మనకి గీత ద్వారా ఉండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేస్తుంది. ఈ చర్చని మనం ఒక ముఖ్యమైన శ్లోకంతో ప్రారంభించుకుందామండి. 13వ అధ్యాయం 11వ శ్లోకం. కొన్ని పుస్తకాలలో ఇది 12వ శ్లోకముగా ఉంటుంది. 13వ అధ్యాయంలో 34 శ్లోకాలు కొన్ని పుస్తకాల్లో ఉంటే 35 శ్లోకాలు కొన్ని పుస్తకాల్లో ఉంటాయి. అందుకని 35 ఉన్న దగ్గర ఇది 12వ శ్లోకంగా ఉంటుంది, 34 ఉన్న దగ్గర ఇది 11వ శ్లోకంగా ఉంటుంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా. ఎంత అద్భుతమైన శ్లోకం! ఒక్క శ్లోకం చాలని మన జీవితాన్ని మార్చడానికి. ఏమంటున్నాడు? నిత్యము, అనునిత్యము. ఏదో ఒక 5 నిమిషాలు పూజా పునస్కారాలు యజ్ఞాలు యాగాలు చేసుకున్నాం కాదండి. ఎంత వ్రతం చేసినా 1 గంట 2 గంటలు చేస్తున్నాం, ఎంత తీర్థయాత్రలు చేసినా 1 వారం రోజులు 10 రోజులు చేస్తున్నాం, ఎంత నోములు చేసినా అది కొద్ది రోజులకే చేస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఇప్పుడు అయ్యప్ప స్వామి వ్రతం అని చెప్పేసి మనం చూస్తే 40 రోజులు చేస్తున్నాం. 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ సమూలంగా ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తున్నాం. పరివర్తన అనేది రావటం లేదు, సంస్కార పరివర్తన రావటం లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? అందుకనే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం. నిత్యము నీ బుద్ధిలో ఆధ్యాత్మిక జ్ఞానము ఆ విధంగా మెదులుతూ ఉండాలంట. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటి చెప్పాను కదా, నేనెవరిని? ఆత్మని. అదేవిధంగా శరీరానికి తల్లి తండ్రి ఉన్నట్లుగానే ఆత్మకి కూడా తల్లి తండ్రి
ఉంటారు పరమాత్మ. పిత అహమస్య జగత మాత. అదేవిధంగా ఆత్మలు పరమాత్మ ఈ సృష్టి చక్రములో, మళ్ళీ మీ ముందు ఒక సృష్టి చక్రాన్ని ఒక్కసారి నేను ఇక్కడ పెడుతున్నాను, చూడండి జాగ్రత్తగా. ఇది చాలా ముఖ్యమైనటువంటి చిత్రం అండి. ఇవన్నీ మీ ఎక్కడ బయట భక్తి మార్గంలో దొరకవండి. ఇవన్నీ ప్రత్యేకంగా గీత ఆధారంగా బ్రహ్మకుమారి సంస్థ వాళ్ళు తయారు చేయించినటువంటి చిత్రాలు. ఇంకా అనేక రకాల చిత్రాలు ఉన్నాయండి. ఒక వర్గానికి వివరించే విధంగా, మెడికల్ వర్గానికి మెడికల్ పరంగా ఆరోగ్యం గురించి వివరించే విధంగా అవి వేరే చార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా లాయర్స్కి జడ్జెస్కి వివరించే విధంగా వాళ్ళకి వేరే చార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా స్పోర్ట్స్ వాళ్ళకి వేరే చార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా విషయ వికారాల నుండి బయటపడాలి, ఈ డ్రగ్స్ నుంచి, స్మోకింగ్ డ్రింకింగ్ నుంచి బయటపడాలి, అది డ్రగ్ డి అడిక్షన్ అని చెప్పి ఆ చిత్రాలు వేరే ఉన్నాయండి. ఇలాగ ఒక 20 వింగ్స్ అక్రాస్ 850 కోట్ల మందిని ఆ విధంగా 21 వింగ్స్ ఆ విధంగా విభజించి దాన్ని ఆ విధంగా ఆ విభజనలు ఆ వింగ్స్ ద్వారా ఈ విధంగా సేవలు విస్తృతంగా ప్రపంచ వ్యాప్తంగా బ్రహ్మకుమారి ద్వారా జరుగుతుందండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, సృష్టి చక్ర జ్ఞానము కూడా ఆధ్యాత్మికంలో 3వ భాగం అన్నమాట. అంటే ఎప్పుడు పరమాత్మ సృష్టి మీద అవతరిస్తాడు, ఆత్మలు శరీరాన్ని ధరించి ఎక్కడి నుండి ఆరంభిస్తాయి, ఎక్కడికి ఎండ్ అవుతాయి. సో సత్య త్రేతా ద్వాపర కలి ఎండ్ అవుతుంది, కలి అంతము, సృష్టి యొక్క ఆరంభము. ఈ రెండిటి మధ్యలో ఒక సాధారణ మనిషి శరీరం ఆధారంగా భగవంతుడు అవతరించి ఈ యొక్క సంస్థని స్థాపించడం జరిగింది 1936వ సంవత్సరం. ఇవన్నీ మనం తర్వాత చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం దేని ఆధారంగా? అధ్యాత్మ జ్ఞానం అంటే ఇక్కడ మీకు చెప్పాను చూసారా, ఇదనమాట అధ్యాత్మ జ్ఞానం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, నేను వేరు శరీరం వేరు, నేను వేరు శరీరం వేరు, అంతే. ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు దీన్ని ఫాలో అయినా ఫాలో కాకపోయినా భగవంతుడికి ఏమీ నష్టం లేదండి. ఎవరికో ఒకరి బుద్ధిని అతను తెరుచుకున్నవాడు క్యాచ్ చేయగలుగుతాడు. అర్థమైంది? ఎందుకంటే శరీరం మన ముందే కాల్ చేస్తున్నారు కదా. మన ముందు అంటే మన బంధువుల ముందు. మనం వెళ్ళిపోతాగా, మనం ఏం చూడం, ఇంకా అయిపోయింది. ఇంకొక క్షణంలో జాతస్య హితృభో మృత్యు అన్నట్టు ఇంకొక శరీరం తీసుకుంటాం. ఈ శరీరం ఇక్కడే కాల్ చేసినప్పుడు ఈ శరీరము ద్వారా మనం ఏదైతే పురుషార్థము చేస్తున్నామో, పురుషార్థము అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక దృష్టికోణంలో కాస్త ఆత్మ యొక్క ఎదుగుదల కోసం పురుష అంటే ఆత్మ, అది పురుషకు వెళ్ళటం లేదు, ప్రకృతితోనే అది పరిమితం కాబడింది. ప్రకృతిని కాల్చేసినప్పుడు, అది బూడిదగా మారినప్పుడు ఏమవుతుంది, అది ఇంకంతే కంప్లీట్ గా ఆత్మకి ఏమి కూడా 1% కూడా చేర్చటం లేదు. ఆ సంస్కార పరివర్తనలో ఎటువంటి తోడు నీడగా ఉండటం లేదు. అందుకని మనం ఇప్పటిదాకా చూసాం గత కొన్ని ఎపిసోడ్స్ లో, శరీరపరంగా మీరు ఏమి చేసినప్పటికీ కూడా, నేను దేహం అనుకుని ఏమి చేసినప్పటికీ కూడా మీరు ఆత్మని శుద్ధి చేసుకోలేరు. ఇది గీత యొక్క ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం, ఫండమెంటల్ స్పిరిచువల్ ఫిలాసఫీ. ఈ ఫిలాసఫీని విడిచిపెడితే ఇంకా మీరు గీత నుంచి బయటకు వెళ్ళిపోయినట్టే లెక్క. ఈ ఫిలాసఫీ అందుకని ఏమన్నాడు ఇక్కడ, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వము ఆధారంగా మాత్రమే మీకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు దర్శిస్తారు. తత్వము అంటే సత్యము, రియాలిటీ. నేను చెప్పేది చూసారా, స్టార్టింగ్ లో ఒక మాట అన్నాను మీకు. ఇక్కడ అకాడమిక్ డిగ్రీస్ లో పిహెచ్డి దేనికి ఇస్తారు, ఒక రియల్ విషయాన్ని తీసుకుంటారు వాళ్ళు. అర్థమైందండి? ఏదో గాలిలో విషయం తీసుకొని ప్రూవ్ చేయడం కాదు, ఉన్నది రియల్ గా ఉన్న విషయం తీసుకొని, ఎవరు పరిశోధన చెయ్యని విషయాన్ని వీరు కానీ పరిశోధన చేసి ఒక థీసిస్ రూపంలో సబ్మిట్ చేస్తే, వాళ్ళు దాన్ని మళ్ళీ వైవా పెట్టి ఆయన యొక్క నిజంగా ఆయనే చేసాడా లేకపోతే ఎవరి దగ్గర కాపీ కొట్టాడా ఇవన్నీ చూసి వైవా పెట్టి డిస్కస్ చేసి ఆ కమిటీ ముందు పెడితే వాళ్ళు పిహెచ్డి డిగ్రీ ఇస్తారు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ. ఫిలాసఫీ అంటే తత్వము, ఫిలాసఫీ అంటే తత్వము, తత్వం అంటే రియల్, ఆత్మ రియల్, భగవంతుడు రియల్, సృష్టి చక్రంలో తిరగడం రియల్. ఈ యొక్క ఆత్మ అవినాశి శరీరము తీసుకుంటూ విడిచిపెట్టడం, మళ్ళీ తీసుకుంటుంది మళ్ళీ విడిచిపెడుతుంది, ఈ విధంగా పరిభ్రమించడం రియల్. నేను రియల్. అందుకని మనం ఏం చేయాలి, రియాలిటీకి రావాలి. మనం ఇంకా ఆ ఊహాజనిత లోకం నుంచి బయటపడాలి. ఏదో నేను పొందేశాను, నాకేదో అయిపోయింది, ఎవరినో స్వామి గారిని ముట్టుకుంటే నాకు క్యాన్సర్ పోయింది,
ఏదో అయిపోయింది, లేదా గంగలో మునిగితే నాకు పాపం అంతా పోయింది, ఇవన్నీ కూడా ఇక్కడ మీరు ప్రూవ్ చేయలేనటువంటి కేవలం ఒక నమ్మకాలు అన్నమాట. దాన్ని ఏమంటారు? బిలీఫ్ సిస్టమ్ అంటారు. ఇక్కడ నుంచి బయటపడాలి. దానివల్ల ఇప్పటిదాకా ఏం జరగలేదు కదా మీకు. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? ఈ యొక్క ఆత్మజ్ఞానం అర్థం చేసుకోని ఆయన అంటున్నాడు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం. మిగతా రెండు పంక్తులు చాలా డేంజరస్ గా ఉంటాయండి. చాలా గుచ్చుకున్నట్టుగా, గుండెల్లో బాకుల్లా గుచ్చుకున్నట్టుగా, బోఫర్స్ గారు పేల్చినట్టుగా ఉంటాయి. ఏమండి? ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో న్యదా యదతో అన్యథ. ఇంకా ఇది కాకుండా ఏది కూడా మీకు జ్ఞానం అని అనడానికి అవకాశం లేదు. అది అజ్ఞానము అంటున్నాడు భగవంతుడు. చూసారా? అంటే ఇప్పుడు మనము ఏ శాస్త్రమైనా తీసుకోండి, సర్వశాస్త్రాలు శ్రీమద్ భగవద్గీత నుండే ఉద్భవించాయి. మీరు మామూలుగా మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీ కానీ అడగండి, సర్వశాస్త్రమయి శిరోమణి ఏది అంటే గీత అని వస్తుంది. మర్చిపోయాం మనం. సర్వశాస్త్రాలకి తల్లి లాంటిది అని మర్చిపోయాం. సర్వశాస్త్రాలకి శిరోమణి మకుటాయమైనది, హయ్యెస్ట్ హోలియెస్ట్, మన ఆత్మని శుద్ధి చేసేది, పవిత్రంగా తయారు చేసేది కేవలం శ్రీమద్ భగవద్గీత మాత్రమే. ఎందువలనంటే శ్రీమద్ భగవద్గీత మాత్రమే, శ్రీమద్ భగవద్గీతలోనే భగవంతుడి స్వయముగా భగవంతుడు ఉచ్చరించినటువంటి మహావాక్యాలు భగవానువాచ 574 శ్లోకాలు భగవద్గీతలోనే ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇదివరకే చర్చించుకున్నాం. ఇది ఎంత ప్రముఖమైనదంటే శ్రీమద్ భగవద్గీత తల్లి లాంటి శాస్త్రమైనప్పుడు మిగతా శాస్త్రాలు సమస్త ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఏ ధర్మానికి చెందినటువంటి శాస్త్రమైనా కూడా అది గీత నుండి ఉద్భవించింది అన్న సంగతి తెలుసుకో. గీత ఏ విధంగా అయితే ఆచరణ చేయవలసిన శాస్త్రమో, అనుభవం చేయవలసిన శాస్త్రమో, యద్యద్ ఆచరతి శ్రేష్ఠ. ఏమంటే ఏమే మతం నిత్యం అనుతిష్టంతి మానవ, 9వ అధ్యాయం 2వ శ్లోకంలో ప్రత్యక్షావగమం. ఇలాగ ఈ 3 శ్లోకాల్లో ఆయన ఇది పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి పరిమితం చేయడానికి ఉద్దేశించబడినట్టు కాదు. భగవంతుడి మహావాక్యాలు. ఏ భగవంతుడిని నీవు త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధూచ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. అదేవిధంగా హెవెన్లీ గాడ్ ఫాదర్, అల్లాహు అక్బర్, అదేవిధంగా ఏక్ ఓంకార్, ఇలాగ రకరకాల వివిధ ధర్మాల వాళ్ళు కూడా భగవంతుడు ఒక్కడే అన్నటువంటి ప్రగాఢ విశ్వాసాన్ని ఈ రోజు కూడా ఉంచుతారు. కాకపోతే ఆ భగవంతుడు ఒక సత్యస్వరూపం తెలుసుకోలేకపోవడం వలన, భగవంతుడి నుంచి శక్తి గుణాలు ఇవన్నీ పొందలేకపోవడం వలన యథావిధిగా వాళ్ళు పాపాలు చేసుకుంటూనే ఉన్నారు. పరివర్తన అనేది జరగటం లేదు. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మనం ఏ శాస్త్రాన్ని అయితే నమ్ముకున్నామో, వేదాలు అనుకోండి, వేదాల యొక్క సారం ఏంటి? ఆధ్యాత్మిక జ్ఞానమే. ఉపనిషత్తుల సారం ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానమే. హనుమాన్ చాలీసా సారం ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానమే. ఈ పుడమి మీద సర్వశాస్త్రాలు కూడా ఏం చెప్తుందండి? నేను ఆత్మని, ఈ శరీరము నాది. శరీరానికి తల్లి తండ్రి ఉన్నట్టు ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము, ఇర్రెఫ్యూటబుల్ ట్రూత్ అంటారు. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీతలో 2వ భాగంగా పరమాత్మ ఎవరు అన్న సబ్జెక్ట్ మనం చర్చిస్తూ వస్తున్నాం. ఇందులో పరమాత్మని ఏ కోణములో మనం పొందలేము అన్న మన సబ్జెక్టు మనం తీసుకుని ముందుకు వెళుతున్నాం గత ఒక 5-6 ఎపిసోడ్స్ నుంచి. ఈ ఎపిసోడ్లో మనము చాలా వరకు కవర్ చేసాం. చూసారా? వేద అధ్యయనం ద్వారా దొరకదు, యజ్ఞ యాగాదుల ద్వారా, దాన పుణ్యాల ద్వారా దొరకదు, చెడు సంస్కారాలు మార్చుకోకపోతే నీవు నన్ను పొందలేవు, ఎన్ని విధాలుగా దేవీ దేవతల యొక్క పూజల ద్వారా నీవు నన్ను పొందలేవు, మహర్షి సాధువులు సంతుల ద్వారా నన్ను పొందలేవు. ఇలాగా ఇంకా ఏం చేస్తున్నాం చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి. భక్తి మార్గములో మనము శరీరం అనుకుని నేను దేహం అన్న భ్రాంతిలో, భ్రమలో, డెల్యూషన్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఆ విధంగా మనము జీవితాలని కొనసాగిస్తున్నాము. ఇంకా దేని మీద ఏ విధంగా చేస్తున్నామో తెలుసా? మనం ఉపవాసము, జాగరణ. ముఖ్యంగా శివరాత్రి వచ్చినప్పుడు మనకి ఈ 2 కలిసి ఉంటాయి. మిగతా రోజుల్లో జాగరణ రాదు, కానీ ఉపవాసం వస్తుంది. ఎవరినైనా అడగండి, కార్తీక మాసం ఉపవాసంలో ఉన్నామండి అంటారు.
నెల రోజుల పాటు చేస్తారు. అంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా తినకుండా నైట్ ఏమో తింటారనుకుంటా. అదేవిధంగా సోమవారం వచ్చింది అనుకోండి, కొంతమంది సోమవారం ఉపవాసంలో ఉన్నామని అంటారు. మంగళవారం నాడు ఫలానా, లేకపోతే సంతోషి మాత ఉపవాసం ఉందండి మాకు శుక్రవారం నాడు ఇవాళ మేము తినట్లేదండి అంటారు. ఎవరన్నా వచ్చి టీ తాగండి లేకపోతే ఏమన్నా టిఫిన్ పెడతారు. ఈ ఉపవాసం అనేది చాలా ప్రాచుర్యం పొందినటువంటిదండి విధానం. అదేవిధంగా జాగరణ. జాగరణ అంటే ఏంటి? నిద్ర పోకపోవడం. రాత్రి అంతా, ముఖ్యంగా శివరాత్రి చూసుకుంటే చూడండి, నేను 23 శివరాత్రులు అయిందని, ఇది 24వ శివరాత్రి అండి జాగరణ చేసుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి, దేని కొరకు చేస్తున్నాం? భగవంతుడిని పొందడం కోసం చేస్తున్నాం. భలే మీరు ఆరోగ్యం గురించి చేస్తున్నారంటే ఏం పర్వాలేదండి. ఉపవాసం ఆరోగ్యం గురించి చేస్తే మంచిదే. ఒక వారానికి ఒకసారి మానేస్తే ఏం పర్వాలేదు. నెలకు ఒకసారి 2 సార్లు చేయమంటారు కదా. ఫాస్టింగ్ అనేది అది హెల్త్ గురించి చేయొచ్చు. కానీ భగవంతుడిని పొందడం కోసం మనం ఉపవాసం చేస్తున్నాము. అది భగవంతుడు అంగీకరిస్తాడా? భగవంతుడు ఆ విధంగా చేయమని శాసిస్తాడా? ఒక పక్కన భగవంతుడిని మనం తల్లి తండ్రి అంటున్నాం కదా, ఒక పక్కన ఈ చిత్రం తీసేస్తాను మీకు. ఈ చిత్రాలతో పని అయిపోయింది. ఆధ్యాత్మిక జ్ఞానం ఏంటో చెప్పడానికి. ఒకవైపున మనము భగవంతుని తల్లి తండ్రి అన్నప్పుడు, తల్లి తండ్రి బిడ్డల నుండి మీరు నా గురించి నన్ను ప్రాప్తి చేసుకోవడానికి ఉపవాసం చెయ్యండి, లేక రాత్రంతా మేలుకోండి, ఆ విధంగా చెప్తాడా? చెప్తే నిజంగా ఆయన భగవంతుడు అనొచ్చా? మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి, డాడీ మీ యొక్క ప్రాప్తి కొరకు నేను భోజనం మానేస్తున్నాను అంటే మీరు ఏమంటారు? ఉపవాసం చేస్తాను, ఇవాళ భోజనం చెయ్యను, లేకపోతే వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లంచ్ స్కిప్ చేస్తాను, లేకుంటే ఈ రోజంతా భోజనం చెయ్యను, మమ్మీ నీ గురించి చేస్తున్నాను, మీ ఆరోగ్యం గురించి చేస్తున్నాను, మీరు మంచిగా ఉండాలని నేను చేస్తున్నాను, మీ పొందు కోసం చేస్తున్నాను. అంతే కదా. తండ్రి తండ్రి యొక్క పొందు కోసం బిడ్డలు చేస్తున్నారు. అదేవిధంగా భగవంతుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అదేగా జరుగుతుంది. ఆధ్యాత్మిక దృష్టికోణంలో భగవంతుని పొందడం కోసం మనం ఉపవాసం చేస్తున్నాం. ఇది తర్కానికి సరిపోతుందండి? లేక తర్క విరుద్ధమా? ఇల్లాజికల్లా, లాజికల్లా? కోటాను కోట్ల మంది చేస్తున్నారు. అది మానరు కూడా మానరు. ఇప్పుడు చేయొద్దు అంటే తిడతారు కూడా. దీన్ని భగవద్గీత ఏముంది ఒక్కసారి గమనించండి. 6వ అధ్యాయంలో 16వ శ్లోకము, 17వ చాలా స్పష్టంగా, ఏమి ఎక్కడ దాపరికం లేదండి. భగవంతుడు చాలా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. నేను మీ తండ్రిని, తల్లిని. పిత అహమస్య జగత మాత దాత పితామహ వేద్యం పవిత్రం ఓంకార రుక్సామ యజురేవచ. ఇవన్నీ మనకు అవసరం లేదు. పిత అహమస్య జగత మాత. ఇదే అర్జున వాచ కూడా 11వ అధ్యాయంలో 43వ శ్లోకం కూడా కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఓకే, అర్జునుడు మాత్రమే చెప్పాడండి, మనకి సంబంధం లేదు, నేను అర్జునుడు కాదు కదా, నేనేమి కురుక్షేత్ర యుద్ధం మైదానంలో యుద్ధం చేయలేదు కదా. పితాసి లోకస్య చరాచరస్య అయిపోయిందా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ తండ్రిని మనం ప్రాప్తి చేసుకోవడానికి, అనుభూతి చేసుకోవడానికి మనం జన్మ జన్మలుగా ఈ ఉపవాసము మరియు ఈ జాగరణ చేస్తున్నాం. ఒక్కసారి ఈ శ్లోకం వినండి. 16, 6వ అధ్యాయంలో 16, 6వ అధ్యాయంలో 17. నాత్యష్టతస్తు యోగో అస్తి నైకాంతమనశ్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. ఇది శ్లోకం అండి. మీ దగ్గర నోట్ చేసుకోండి. ఎందుకని అధ్యాయం పేరు శ్లోకం నెంబర్ చెప్పడానికి ఒక్కటే ఒకటి ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ మనం హైలీ ట్రాన్స్పరెంట్ గా మనం చర్చించుకుంటున్నాం. ఏదో చెప్పేస్తున్నారండి, బ్రహ్మకుమారీస్ వచ్చి ఏదో చెప్పేస్తున్నారు, వాళ్ళ కింద ఏదో మాయ చేసి చెప్పేస్తున్నారు. భగవద్గీతలో ఎవరు చెప్పలేదు ఇప్పటిదాకా, ఎవరు చెప్పండి, భగవంతుడు చెప్తున్నాడు. నేను చెప్పేది భగవాను వాచ, త్రినాదు వాచ కాదు, బ్రహ్మకుమారి వాచ కాదు, భగవాను వాచ. భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ శ్లోకం వినండి జాగ్రత్తగా. నా అత్యష్ణతస్తు యోగో అస్తి. యోగం కుదరదంట వాళ్ళకి, యోగం వాళ్ళకి కుదరదంటున్నాడు. ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళకి యోగం కుదరదు, నాతో యోగం జరగదు. యోగం అంటే ఆత్మ పరమాత్మతో కలయిక, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించుకోవడం. నా అత్యష్ణతస్తు యోగో అస్తి
నైకాంత మనశ్నత నాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున. ఎంత బ్రహ్మాండంగా చెప్పాడు, ఒకసారి జాగ్రత్త వినండి. అశ్నత అంటే తినడం అండి. అశ్నత అంటే తినడం. అతి అశ్నత అంటే ఎక్కువ తింటాం. అర్థమైందండి. స్వప్నశీలస్య అంటే నిద్రపోవడం. స్వప్నశీలస్య అంటే నిద్రపోవడం. అతి స్వప్నశీలస్య అంటే ఎక్కువగా నిద్రపోవడం. అనశ్నత అంటే అసలు తిరగపోవడం. జాగ్రత్త అంటే నిద్రపోకపోవడం. ఈ 4 పదాలు చెప్పేశాను కదా. అశ్నత, అనశ్నత, స్వప్నశీలస్య, అతి స్వప్నశీలస్య, జాగ్రత్త. ఏమవుతుందంటే అండి, చాలా వరకు ఈ అల్జీమర్స్, పార్కిన్సన్స్, ఈ డిసీజ్ వస్తున్నాయి చూసారా, దీనివల్లే వస్తున్నాయి. ఏమి చేయటం లేదు. రిటైర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాం, 60 సంవత్సరాలు అయిన తర్వాత రిటైర్ అయిపోతే ఏమి వ్యాపకం లేదనుకోండి, ఏదో కాస్త సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ అని, ఆ క్లబ్, ఈ క్లబ్, కొంచెం యాక్టివ్గా ఉండి చేసే వాళ్ళకి రాదు. మనసు అనేది అలాగ ఖాళీగా ఉంటే ఇవన్నీ వస్తాయి. అర్థమైందండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ, అతిగా తినే వాళ్ళకి నేను దొరకను, అసలు తినని వాళ్ళకి నేను దొరకను. అంటే ఇది పాజిటివ్. అసలు తినని వాళ్ళకి నేను దొరకను, నాతో యోగం అవ్వదు. బాగా తిన్న వాళ్ళకి, బాగా తింటే అవుతుందండి. మంచి మంచి విందు పార్టీలకు వెళ్ళామనుకోండి, పెళ్లి భోజనాలకు కానీ, ఇంట్లో కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారంటే అదే 4-5 వెరైటీస్ పెట్టుకుంటే, స్వీట్స్, హాట్స్, మిర్చి బజ్జీలు అవన్నీ చేసుకుంటాం కదా, గులాబ్ జాములు ఎక్కువగా తింటాం. ఎక్కువగా తింటే ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. అతిగా నిద్ర వస్తుంది. కొంతమంది ఏంటంటే తినడానికే లెగుస్తారు, లెగిచిన తర్వాత తింటారు, తిన్న తర్వాత పడుకుంటారు. అంటే తినడమో పడుకోవడం ప్రక్రియనే జరుగుతుంది, ఇంకేమి జరుగుతుంది. అందుకని ఇవన్నీ జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు దీనితో అర్థం చేసుకోండి ఒకసారి మళ్ళీ. నా అతి అశ్నత, నాత్యశ్నతస్తు యోగో అస్తి. అస్తి అంటే లేదు. నైకాంత అనశ్నత. అనశ్నత అంటే భోజనం చేయకపోయినా కూడా లేదు. చాతి స్వప్నశీలస్య జాగ్రత్త నైవ చార్జున. ఇప్పుడు ఇందులో భగవద్గీతలో ఏమి ఇచ్చాడో ఒకసారి మీకు చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది కదా. నేను వంకర టింకరగా చెప్పాను అన్నట్టు బాగా. ఎందుకంటే ఎటువంటి ప్రశ్నకైనా మీకు సమాధానం భగవద్గీత చెబుతుంది. సర్వ సమస్యలకు ఏకైక పరిష్కారం అని నేను చాలా ప్రసంగాలు ఇచ్చాను, చాలా చోట్ల. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, శ్రీమద్ భగవద్గీత. అందులో మనకి ఏంటి, విశ్వాసం ఉండాలండి, ధైర్యం ఉండాలి. అందుకనే ధృతి అంటాడు. ధృతి అంటే ఏంటి, ధైర్యము. ఏంటి, కరేజ్ అనమాట. ఏజ్తో సంబంధం లేదండి. మా బ్రహ్మకుమారిలో 4-5 లక్షల మంది 30-35 ఇయర్స్ లోపు ఉంటారండి. యూత్ వింగ్ అని ఉంది మాది. 30-35 ఇయర్స్ లోపే ఉంటారు. దే అండర్స్టాండ్ ది నాలెడ్జ్, దే కనెక్ట్ టు గాడ్ అనమాట. అందులో ఆశ్చర్యపడాల్సిన అవసరం, లక్షల మంది మీరు ఫాలో చేస్తున్న దాన్ని ఎవరు ఖండిస్తే ఏమైనా అవుతుందా? అర్థం చేసుకోండి ఒక్కసారి. ఎందుకంటే పదే ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది బ్రహ్మకుమారీస్ అని పేరు తీసుకోగానే అమ్మో వెళ్ళకూడదు అని చాలా తప్పు పని చేస్తున్నారు. మీరు భగవంతుడి నుండి, భగవంతుడి జ్ఞానము నుండి మీరు దూరం అయిపోతున్నారు. ఆఖరి సమయంలో, శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో, అరే బ్రహ్మకుమారి సంస్థని భగవంతుడు స్థాపన చేసేటంట. అయ్యయ్యో, ఎంతమంది చెప్పారు, ఎన్నిసార్లు విన్నాము, అయినా కూడా ఎవరో ఏదో చెప్పగానే ఆ మాటకి మనం వెళ్ళలేకపోయాము, వంచితం అయిపోయాము, ఆత్మ సంస్కారం కాకుండానే శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది, బాధపడాల్సి వస్తుంది, కష్టపు కన్నీళ్ళు వస్తాయి ఆ టైంలో. 6వ అధ్యాయంలో 16వ శ్లోకం, నాత్యశ్నతస్తు వచ్చిందండి. చాతి స్వప్నశీలస్య జాగ్రత్త. ఇది చూడండి, అర్జున అంటే నేనేనండి. నేను అర్జున్. మీరు అనుకుంటే అనుకోండి, లేకపోతే నేను అర్జునుడిని. అర్జున, అతిగా భుజించు వానికిని, ఏమాత్రము భుజింపని వానికిని, అతిగా నిద్రించు వానికిని, ఎల్లప్పుడూ అంటే ఏమాత్రము నిద్రింపక మేల్కొని ఉండి వానికిని ఈ యోగ సిద్ధి కలుగదు. అయిపోయిందా? అంటే మనం భగవంతుడు చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తున్నాం. భగవంతుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడో అది ఇవ్వటం లేదు. భగవంతుడు మన నుండి తనని ప్రాప్తి చేసుకోవడానికి ఏమి కోరుకుంటున్నాడు అది ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే తెలియదు కదా, ఆయన ఏం చెప్పాడో మనకు తెలియదు కదా. అందుకని నలుగురు ఏం చెప్తున్నారు అది వింటున్నాం, కానీ
కొద్ది మంది మాత్రమే అర్థం చేసుకున్నటువంటి పుడమి మీద ఉన్నటువంటి ఒక 25 లక్షల మంది ఈ బ్రహ్మకుమారులు అన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళటం లేదు, భయపడుతున్నాం. వాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ ని. చక్కగా భగవంతుని యొక్క స్మృతిలో భగవంతుని యొక్క మహావాక్యాలు వింటారు, ప్రతిరోజు వింటారు. వింటూ రోజు భగవంతుడి నుంచి డూస్ అండ్ డోంట్స్, ఏమి చెయ్యాలి ఏమి చేయకూడదని ఒక జ్ఞాన మురళి అని చెప్పి అక్కడ ప్రతిరోజు ఉదయం 7 నుంచి 8, 8:15, 8:30 వరకు జరుగుతుంది. అక్కడ ఒక 200 మంది వింటారు. ఇక్కడ నేను వెళ్లే దగ్గరికి, నేను ఇక్కడ శాంతి సరోవరం గచ్చిబౌలిలో 40 ఎకరాల అకాడమీ ఉందండి. ఇది ఒక సుమారు 22 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఇది ఇందులో ఒక స్పిరిచువల్ మ్యూజియం ఉంది, ఇన్నర్ స్పేస్ అని చెప్పి కనీసం మొత్తం అంతా మన ఆత్మని ఏ విధంగా ఏ స్టేజ్ లో ఉందో అక్కడ కొన్ని గ్యాడ్జెట్స్ పెట్టి మీకు చెప్పేస్తారు. మీ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంది, పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా, టెన్షన్ గా ఉన్నారా, ఎలా ఉంది మీ అని, దాన్ని బట్టి మీరు కొంచెం చర్యలు తీసుకోవచ్చు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఎలా ఉండాలని చెప్తున్నాడు. సో మీరు అతిగా తిన్నవాడికి నేను దొరకను, అసలు తినని వాడికి నేను దొరకను, అతిగా నిద్రించే వాడికి నేను దొరకను, అసలు నిద్రించిన వాడికి కూడా నేను దొరకను. ఎందుకు క్లియర్గా చెప్పాడు. దాని తర్వాత శ్లోకంలో నువ్వు ఏం చెయ్యాలి చెప్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సర్వ దుఃఖాలని తొలగించేదంట. భవతి దుఃఖ, ఎన్ని జీవితంలో ఎన్ని దుఃఖాలు ఉన్నాయో అన్ని దుఃఖాలకి విరుగుడు అనమాట. అసలు దుఃఖం ఉండవలసిన పని లేదు, ఏడవలసిన పని లేదు, పడవలసిన పని లేదు, కష్టాలు నష్టాల నుంచి అలా వెళ్ళిపోతాం అనమాట. ఈ జ్ఞానం అంత శక్తిశాలి జ్ఞానము స్వయముగా భగవంతుడు భగవద్గీత మాధ్యంగా మనందరికి విశ్వాత్మలందరికీ ఇస్తున్నటువంటి ఈ యొక్క జ్ఞానం అనమాట. మనం దీని నుంచి వంచితం కాకూడదు. బెటర్ లేట్ దాన్ నెవర్. ఇట్ ఈస్ టూ లేట్ అయిపోయింది, లేట్ అయింది కానీ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. రేపు పొద్దున టూ లేట్ బోర్డు పెట్టేస్తారు, తర్వాత మీరు ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయ్యి బ్రహ్మకుమారి సంస్థ ప్రారంభించి 89 సంవత్సరాలు గడిచింది. నిరాటంకంగా 300తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 25-30 లక్షల మందితో ఆ విధంగా ముందుకు వెళుతూనే ఉంది. ఎంతమంది క్రిటిసైజ్ చేసినా ఈ యొక్క యజ్ఞాన్ని ఎవరు ఆపలేరు, ఆపే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే ఇది స్వయముగా భగవంతుడు స్థాపన చేసినటువంటి ఆధ్యాత్మిక సంస్థ. భగవంతుని మహావాక్యాలు భగవద్గీతలోనే ఉన్నాయి. భగవంతుని మహావాక్యాలు డైరెక్ట్ గా వినాలి అంటే మీరు బ్రహ్మకుమారి సెంటర్కి వెళితేనే మీకు అర్థమవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం అవసరం లేదు, సంశయం అవసరం లేదు, డౌట్ చేయాల్సిన పని లేదు. యుక్తాహార విహారస్య. యుక్తం అంటే ఏంటి? యుక్తిగా చెయ్యండి అయ్యా. ఏమయ్యా యుక్తిగా మాట్లాడవయ్యా, ఏం చేస్తున్నారని యుక్తిగా ఉండండి అయ్యా. యుక్తి అంటే ఏంటి? బుద్ధిని ఎత్తరని తెలుసుకోండి. భగవంతుడు మనుషులకు ఇచ్చాడు బుద్ధిని. మనిషి జీవితాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవడానికి మనం వాడుకోవాలి. అది యుక్తంగా చేయడం అంటే. ఆహార విహారస్య. ఆహారం తీసుకో, దొరికింది కదా, మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి కదా అని బాగా నింపేసుకోకు, కడుపు నింపేసుకోకు. అదే విధంగా ఏమి తినకుండా కూడా ఏదో ఇవాళ సోమవారం ఉపవాసం అండి అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయండి, మీకు పుణ్యం పురుషార్థం వస్తుంది, మీరు స్వర్గంలోకి వెళతారు. దేని ఆధారంగా వెళతారు? శరీరాన్ని మనము ఆ విధంగా బలహీనంగా చేసుకుంటే దేని ఆధారంగా ఆత్మశుద్ధి అవుతుంది? ఇది చాలా లాజికల్ గా ఆలోచించవలసిన ప్రశ్న. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? ఇది కూడా ఒప్పుకుంటాం మనం, మరి ఇది కూడా ఒప్పుకుంటాం. అన్ని ఎలా ఒప్పుకుంటాం చెప్పండి? సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉండకూడదు మనం జీవితం. ఏదైనా ఒక పద్ధతిలో వెళ్ళాలి, అదే కరెక్ట్. 6 నూరైనా 106 భోజనం మానేస్తే నాకు భగవంతుడు దొరకడు, నేను నీరసించిపోతాను. ఎప్పుడు కూడా నాకు ఏం గుర్తుంటుంది? భగవంతుడు గుర్తుకురాడు. నాకు ఎవరు గుర్తొస్తారు? ఎప్పుడు సాయంకాలం, ఎప్పుడు పొద్దు నుంచి 10 నుంచి 6 దాకా ఉపవాసం అనుకోండి. మీరు ఎప్పుడు 6 అవుతుంది? ఏమండి సాయంకాలం 6 గంటలకు ఉపవాసం బ్రేక్ చేస్తున్నాము, మీరు ఏమన్నా చేస్తున్నారా? ఈ లోపల ఖాళీగా ఉన్నారు, చెయ్యండి. మంచి మంచి వంటకాలు చేయండి, బిర్యానీ చేయండి, తందూరి చేయండి, గులాబ్ జామున్ చేయండి, బిర్యానీ అన్ని చేయండి, వడలు ఇడ్లీలు వడలు అన్ని చేయండి, మేము తింటాం సాయంకాలం. ఎవరు గుర్తొచ్చారు మీకు? బాగా నీరసించిపోయి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా అలా నీరసించిపోయి కృషించిపోయి సాయంకాలం ఒకసారి అన్ని తినేసేసుకుని మళ్ళీ నిద్రపోవడం అదేంటండి? అందుకని యుక్తి ఎంతవరకు నువ్వు జీవించటానికి తినాలి, కానీ తినటానికి జీవించకూడదు. నీ యొక్క జీవితం తినడానికి కాదు,
బ్రతకటానికి నువ్వు తినాలి. అర్థమైందండి? యుక్తాహార. అందుకని విహారస్య అన్నాడు. విహారం అంటే ఏంటి? పిక్నిక్స్. విహారం అంటే పిక్నిక్స్. మేము పిక్నిక్స్ కూడా చేసుకుంటాం తెలుసా మీకు? మీ పిక్నిక్స్ కూడా వెళ్తాం, ఎక్కడెక్కడో వెళ్తుంటాం, ఎక్కడెక్కడో వాళ్ళు మా దగ్గరికి వస్తారు, మేము ఎక్కడికో వెళ్తాం. మా రిట్రీట్ సెంటర్స్ ఉన్నాయి త్రూ అవుట్ వరల్డ్, ఆల్ ఓవర్ ఇండియాలో. మేము వెళ్తాం, ఢిల్లీ వెళ్తాం, ఢిల్లీ వాళ్ళు ఎక్కడికి వస్తారు. ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు వచ్చారు, కాంతి సరోవర్ దగ్గర 20 మంది వచ్చారు. చక్కగా వాళ్ళు 2 days మంచిగా మెడిటేషన్ చేసుకుంటారు, జ్ఞానం వింటారు, ఒక రోజు తిరుగుతారు, సిటీ అంతా తిరుగుతారు, ఫిలిం సిటీకి ఆ సిటీ ఈ సిటీ చూసుకుంటారు, మళ్ళీ 3-5వ రోజు వెళ్ళిపోతారు. గీతలో భగవంతుడు ఓకే చేశాడు. ఏంటి? పవిత్రమంగా ఉండడానికి కాస్త ఆహ్లాదం కూడా కావాలి కదా. 24 గంటలు భగవంతుడితో స్మృతి ఏంటి? స్మృతి చేసుకుంటూ, ఇది కర్మయోగం కదా. ఇదేమి అలా కూర్చుని చేసే పూజ కాదు కదా. ఇలాగే కూర్చుని 24 గంటలు చేయమని చెప్తే కుదురుతుందా అదేమన్నా? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. కర్మలు కూడా యుక్తంగా చేయమంటున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇది కలియుగం యొక్క అంతిమ సమయంలో ఉన్న ఆఖరి గడియలు నడుస్తున్నాయి. దీని తర్వాత కృతయుగము ఆరంభము కాబోతున్నది. ఇది భగవాను వాచ. మనుషులకు తెలియదు కాబట్టి మనుషులు చెప్పలేదు. ఎవరికి తెలియదు? ఏ సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు ఎవ్వరికీ కూడా తెలియదు. ఎందుకంటే గీతలోనే చెప్పాడు కదా, నా ఉనికి దేవతలకి తెలియదు, నా ఉనికి మహర్షులకి తెలియదు, నా ఉనికి ఎవరికి తెలియదు. అందుకని నేనే స్వయం డైరెక్ట్ 1 to 1 చెప్తున్నాను నేను. అందరికీ కాదు, అందరికీ చెప్తున్నారు, ఎవరో కొద్దిమంది క్యాచ్ చేస్తారు, మిగతా వాళ్ళు ఇక్కడ ఈ చెబుతో వినేసి ఈ చెబుతో విడిచిపెట్టేస్తారు. తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. అంటే కర్మలు రిటైర్ అయిన తర్వాత కూడా చాలా మంది ఏం చేస్తారంటే, ఏం తోచదు కదా, 60కో 65కో రిటైర్ అయిపోతారు. 60కి రిటైర్ అవుతున్నారు జనరల్ గా. మేము స్టేట్ బ్యాంక్ లో కూడా మేము 60కి రిటైర్ అయ్యాం. 2015లో నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత కూడా మనకి ఆఫర్స్ వస్తాయి. ఎందుకంటే మీకు అనుభవం, అపారమైన అనుభవం కదా, మీకు ఆఫర్స్ వస్తాయి. నాకు కూడా ఆఫర్ వచ్చింది. రోజుకి 1000 రూపాయలు ఇస్తామండి, ప్లస్ మొబైల్ ఛార్జ్ ఇది, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇది, ఒక 40,000 45,000 మీకు ఇస్తాము. పొద్దున్న 10కి వచ్చి 6 దాకా పని చేయాలి, ఇక మీరు ఈ పని చేయండి. నేను తీసుకోలేదు. అప్పటికే నేను ఈశ్వరీయ జ్ఞానంలో ఉన్నాను కదా. నేను ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఉన్నాను, 1996 నుంచి ఉన్నాను. అంటే 19 సంవత్సరాలు నేను బ్రహ్మకుమారిస్తో ఉంటూ నేను యాజ్ ఉద్యోగం చేశాను. మళ్ళీ మేనేజర్ క్యాడర్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ క్యాడర్లో నేను రిటైర్ అయ్యాను. అంటే ఏంటి? ఉద్యోగం ఎఫిషియెంట్ గా చేయడానికి ఉపయోగపడుతుంది బ్రహ్మకుమారి జ్ఞానం. అంతేగాని బ్రహ్మకుమారిలో వెళ్తే అన్ని పనులు మానేసుకోవాలి కాదు. నాకు భార్య ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, అంతా ఉన్నా. అంటే సంసారములో ఉంటూ నువ్వు కేవలం ఒక అరగంట 30 గంట సమయాన్ని కాస్త ఆత్మ యొక్క ఉనికిని కనిపెట్టడానికి, ఆత్మ ఉనికి ఎప్పుడైతే అనుభవం అవుతుందో పరమాత్మ ఉనికి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, నీకు సరిపడా ఉన్నదనుకోండి, నీ కర్మలు నువ్వు చేసావు, రిటైర్ అయ్యావు, పెన్షన్ వస్తుంది, సరిపోయింది. ఇంకా నువ్వు ఈ యొక్క సమయాన్ని ఇప్పటి వరకు నువ్వు ఆత్మ మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు నువ్వు ఆత్మని శుద్ధి చేసుకోవడానికి నువ్వు దృష్టి పెట్టు. ఎందుకంటే సమయం లేదు, ఎనీ టైం క్లోజ్. ఇది భగవాను వాచ. అర్థమైందండి? అందుకని ఏమన్నాడు? యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య. యుక్తంగా నిద్రపో. పెద్దవాళ్ళకి అసలు 4 గంటలు 5 గంటల నుంచి అక్కర్లేదండి. మేము 10ంటికి పడుకుంటాను, పొద్దున్న 4ంటికి లేచిపోతాను, 3:30 కల్లా లేచిపోతాను అలారం పెట్టుకుని. తర్వాత మళ్ళీ 4 నుంచి 5 మాకు మెడిటేషన్ ఉంటుంది. అమృత వేళ మెడిటేషన్ అంటారు, బ్రహ్మ ముహూర్త మెడిటేషన్ అంటారు. అది దగ్గర అందరూ చేస్తారు. బ్రహ్మకుమారిస్లో ఎన్ని 30 లక్షల మంది ఉన్నారు, అందులో మేబీ ఒక 5% 10% కాస్త ఆరోగ్యం సహకరించక లేకపోతే ఏదన్నా చేయొచ్చు, కానీ ఆల్మోస్ట్ 80 to 90% వాళ్ళు చేస్తారు. ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఏవైతే భగవంతుడు చెప్పాడో భగవద్గీతలో అన్ని ఆచరిస్తారు. అందుకనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది, ఎంజాయ్ చేస్తారు, మంచి సంబంధాలతో ఉంటారు. యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అప్పుడు సర్వ దుఃఖాల నుండి నీవు దూరం అవుతావు నాయన. అంతేగాని కేవలం తినడానికి, నిద్రపోవడానికి నా జీవితము, ఇంకా రిటైర్ అయిపోయానికి ఏ పని లేదు, నాకు హాయిగా పడుకుంటాను, లేచానంటే తింటాను, తిన్న తర్వాత నిద్ర వస్తుంది, పడుకుంటాను. ఒకసారి వినండి ఈ ఎపిసోడ్. దీంతో ఈ 2 శ్లోకాలు మళ్ళీ రిపీట్ చేసి క్లోజ్ చేస్తున్నాను. 6వ అధ్యాయం 16వ శ్లోకము. నాత్యష్ణతస్తు యోగో అస్తి ఏకాంత మనశ్చిత్తః చాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవచార్జున. ఏమండి? తర్వాత ఏమన్నాడు? యుక్తాహార విహారస్య చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైన విషయాలు, ఏ విధంగా మనం భగవంతుని పొందలేము అన్న విషయాలు మళ్ళీ రాబోయే ఎపిసోడ్లో మనం చర్చించుకుందాము.
అంతవరకు మీ అందరితో సెలవు తీసుకుంటున్నానండి. లోకా సంస్థ సుష్మా భవతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో దైవతత్వాన్ని గురించి విశ్లేషణాత్మక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.